Center for Professional Education. So I will explain about competitive exams. Just listen carefully. So after completion of our education, we will try for government job. Okay. So which notifications are coming and what is the eligibility? I will explain everything about competitive exams. So qualifications with 10th class, with intermediate, and with UG and with PG. I think you are all intermediate students and upcoming degree. So we are having so many notifications with 10th class also and with intermediate also. చాలా మందికి డౌట్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయితేనే ఎగ్జామ్స్ రాయాలి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ డిగ్రీ అవ్వాలి అని అనుకుంటారు. బట్ డిగ్రీతో పని లేకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా సరే మనం కాంపిటేటివ్ రాయొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఇప్పటి నుంచే మనం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే 100% మనకి ఫ్యూచర్లో ఈ కాంపిటీషన్ తట్టుకొని ఫాస్ట్గా మనకి అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం, రైట్? సో మనకి క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ నుంచే మనకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనం గవర్నమెంట్ జాబ్కి రిటన్ టెస్ట్లు రాసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కొన్ని 10th క్లాస్తో ఉన్నాయి. ఏంటంటే అవి విత్ 10th క్లాస్ కానిస్టేబుల్ పోస్ట్స్, కానిస్టేబుల్స్ చాలా వరకు ఓకే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తోనే మనం అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్, ఇవి కూడా కానిస్టేబుల్ రిలేటెడ్, బట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో రైల్వేలో జాబ్ అనమాట. ఇది కూడా కానిస్టేబుల్ రిలేటెడే, బట్ ఆర్పిఎఫ్. అండ్ అలాగే ఎస్ఎస్సిలో కూడా జీడీ అని, ఇది కూడా కానిస్టేబుల్సే, కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది రిక్రూట్ చేస్తుంది. ఇలా జనరల్ కానిస్టేబుల్స్ ఉంటాయి, ఆర్పిఎఫ్ ఉంటాయి, సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఇలాంటివన్నీ కూడా జనరల్ కానిస్టేబుల్స్ కింద వస్తాయి డైరెక్ట్గా. ఆర్పిఎఫ్ రిక్రూట్ చేసేది రైల్వే ద్వారా వస్తుంది. ఎస్ఎస్సి రిక్రూట్ చేసేది జనరల్ డ్యూటీ అని చెప్పేసి, ఇది కూడా కానిస్టేబులే కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఎస్ఎస్సిలో ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని కూడా ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే మనకి సరిపోతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఉండే నోటిఫికేషన్లో 2 ఉన్నాయి ఎస్ఎస్సి నుంచి. జీడీ ఒకటి ఉంది, ఎంటీఎస్. జీడీ అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే, నెక్స్ట్ మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అని చెప్పి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అంటే మనకి సచివాలయంలో, అలాగే మన విలేజెస్ సైడ్ ఉండే పోస్ట్ విత్ 10th క్లాస్ ఉంది. ఇలా మనకి చాలా నోటిఫికేషన్స్. అలాగే డిఫెన్స్ సైడ్ చూసుకున్నా సరే మనకి కోస్ట్ గార్డ్స్ అని చెప్పేసి మనకి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంటే మనకి ఉండే జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంటాయంటే పోలీస్ రిక్రూట్మెంట్ వస్తుంది, పోలీస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, డిఫెన్స్, బ్యాంకింగ్, అలాగే ఇన్సూరెన్స్, ఎల్ఐసి లైక్ ఇన్సూరెన్స్, ఎఫ్సిఐ, ఇలా సో మెనీ నోటిఫికేషన్స్ ఉంటాయండి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ గ్రూప్స్, సచివాలయం పోస్టులు, ఏపీ పిఎస్ఎస్సి నుంచి గ్రూప్స్, గ్రూప్ 1, 2, 3 and 4, ఇవి మనకి టోటల్గా జాబ్ నోటిఫికేషన్స్. అంటే కొన్ని మనకి 10th క్లాస్తో ఉంటాయి, సమ్ జాబ్స్ విత్ 10th క్లాస్, సమ్ జాబ్స్ విత్ ఇంటర్మీడియట్, సమ్ జాబ్స్ విత్ డిగ్రీ అండ్ సమ్ మోర్ జాబ్స్ విత్ పీజీ. సో మనకి పీజీ వరకు ఎలా వస్తుంది, ఈవెన్ పీజీ స్టూడెంట్స్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండే నోటిఫికేషన్స్ కూడా అప్లై చేస్తుంటారండి. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ చూస్తే చాలా హైగా ఉంది. అందులోనూ సో మన ఇంటర్తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంటర్తో కూడా కానిస్టేబుల్స్ ఉంటాయండి. మళ్ళీ ఏపీ కానిస్టేబుల్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఉంటుంది. అలాగే మనకి రైల్వేలో చూసుకునేసరికి ఆర్ఆర్బి నుంచి
మనకి టికెట్ కలెక్టర్స్ అని చెప్పి ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఉంటుంది. అలాగే ట్రైనీ క్లర్క్, రిజర్వేషన్ క్లర్క్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఉంటాయి. రైల్వే జాబ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. నెక్స్ట్ మనకు వచ్చేసి సిగ్నల్ మెయింటైనర్ అండ్ ట్రాఫిక్ మెయింటైనర్ అని ఓన్లీ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది. సిగ్నల్ మెయింటైనర్ అండ్ ట్రాఫిక్ మెయింటైనర్ అని. ఇలా మనకి రైల్వేలో కూడా సో మెనీ నోటిఫికేషన్స్, జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది. సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఒక బోర్డు అనమాట. పబ్లిక్ సెక్టర్ యూనిట్ నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని చెప్పేసి క్లర్క్స్, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ అసిస్టెంట్స్, ఇలా మనకి వేరియస్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. మనకి డిసెంబర్ క్వాలిఫికేషన్స్తో ఇప్పుడు మనకి ఎస్ఎస్సి నుంచి చూద్దాం. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రెడీగా నోటిఫికేషన్ ఉందండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఏజ్ లిమిట్ అయితే కనుక 18 to 27 years ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 2021లో ఉంటుంది. ఏప్రిల్ 27 అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 14th, not 19th, 14th అండి. అంటే డిసెంబర్ 14th వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మీరు 18 years కంప్లీట్ అయితే కనుక ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో మనకి జాబ్స్ పడతాయండి. ఎవ్రీ ఇయర్ కూడా పడుతుంటాయి ఇవి. ఎవ్రీ ఇయర్ కూడా మీకు మోస్ట్లీ నవంబర్, డిసెంబర్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నవంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్లై చేయడానికి అయితే కనుక డిసెంబర్ 14th వరకు టైం ఉంది. ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్. అండ్ లేడీస్కి అయితే ఫీజు లేదు. లేడీస్కి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఫీజు లేదు. ఓబీసీకి కానీ ఓసీకి కానీ అయితే కనుక మనకి 100 rupees మాత్రం ఫీజు ఎగ్జామ్ అప్లై చేయడానికి. సో ఇలా మనకి ఎస్ఎస్సి నుంచి కూడా ఓన్లీ ఇంటర్మీడియట్తో మనకి జాబ్స్ చాలా ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంటాయి. రైల్వేస్ నుంచి వస్తుంటాయి, ఎస్ఎస్సి నుంచి వస్తుంటాయి. పోలీస్ జాబ్స్ మీన్స్ కానిస్టేబుల్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్, కానిస్టేబుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి నెక్స్ట్ డిఫెన్స్ నుంచి మోస్ట్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో డిఫెన్స్ అన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అండి మీరు. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ఇలా మనకి కోస్ట్ గార్డ్, మళ్ళీ కోస్ట్ గార్డ్ లో లెవెల్ అయితే 10th class ఉంటుంది. కొంచెం హై లెవెల్ ఆఫీసర్ క్యాడర్ అయితే కనుక మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇలా మనకి టోటల్గా డిఫెన్స్ సైడ్ నుంచి కూడా టోటల్ అన్ని నోటిఫికేషన్స్కి ఇంటర్మీడియట్ సరిపోతుందండి. ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో మనం గవర్నమెంట్ జాబ్ సంపాదించవచ్చు. చాలా మంది ఆలోచించేది ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, లేకపోతే మాకు పీజీ కంప్లీట్ అవ్వాలి, ఎంఎస్సి అవ్వాలి, లేకపోతే ఎంఏ అవ్వాలి, ఎంకామ్ అవ్వాలి అనుకుంటారు. ఏం అవసరం లేదండి. ఎంబీఏ అవ్వాలి, ఇదేం అవసరం లేదు. డిగ్రీ కూడా అవసరం లేదండి. ఓన్లీ 10th కూడా కొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇంటర్తో కూడా కొన్ని జాబ్స్ అనేవి మనం గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటికి సిలబస్ ఎలా ఉంటుంది? బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా డిగ్రీ అవసరం. మనకి డిగ్రీ అవ్వలేదు కాబట్టి దానికోసం అవసరం లేదు, ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డిగ్రీ కోసం, పీజీ కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకంతా ఇంటర్మీడియట్ మీరు కంప్లీట్ అయ్యి ఉంది కాబట్టి ఇంటర్మీడియట్తో ఉండే నోటిఫికేషన్స్ ఇప్పుడు చెప్పాను. సో ఇంకొకసారి పోలీస్ జాబ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్తో, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ జాబ్స్ ఉంటాయి, అలాగే రైల్వేస్లో టికెట్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, సిగ్నల్ మెయింటైనర్, ట్రాఫిక్ మెయింటైనర్, రైల్వే క్లర్క్ ఇవన్నీ కూడా. ఇలా మనకి ఇంటర్మీడియట్తో ఈ 3 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నుంచి కూడా మనకి జాబ్స్ ఉంటాయండి. అయితే ఇప్పుడు ఆ జాబ్స్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు వరకు మనం అకాడమిక్, కాంపిటేటివ్ అంటే తెలీదు, అకాడమిక్ స్టేజ్లో ఉన్నాం మోస్ట్లీ. అకాడమిక్ అంటే ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ టైం ఉంటుందండి. 3 hours టైం ఉంటుంది. మళ్ళీ మల్టిపుల్ అదే మనకి చాయిస్ కూడా ఉంటాయి. 8 questions 5 questions రాయమని ఇలా ఉంటుంది. బట్ మన కాంపిటేటివ్లో అలా కాదు. ఓకే, మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కాబట్టి తక్కువ టైం ఇస్తారండి. 100 questions వాయిస్ రావట్లేదు. ఈ మధ్యలో కాల్స్ వచ్చే డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్, ఓకే అమ్మా. ఓన్లీ 1 hour టైంలో మనం 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. అంటే మనకి ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే లెస్ మినిట్స్
కొంచెం చెప్పండి. ఓకే, రైట్. సో నెంబర్ ఆఫ్ మినిట్స్ ఆల్వేస్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే టాపర్ ఉన్నారో ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని మాత్రం గ్యారంటీ లేదండి. అవుట్ ఆఫ్ 100 90 వచ్చినా సరే జాబ్ గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మనకి 90+ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళని తీస్తారు. అలాగే అవుట్ ఆఫ్ 100 70 వచ్చినా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మెరిట్ అనేది మనం ఎగ్జామ్స్ రాసే కాంపిటీషన్ మీద ఆధారపడి ఉంటుంది. మన స్టూడెంట్స్ అలాగే పేపర్ టఫ్నెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. పేపర్ కొంచెం బాగా టఫ్గా ఉందనుకోండి, కట్ ఆఫ్ 60 వస్తే చాలు జాబ్ వచ్చేస్తుంది. అలాగే పేపర్ ఈజీ లెవెల్లో ఉందనుకోండి, 85 90 వచ్చినా సరే జాబ్ గ్యారంటీ చెప్పలేం. అలాగే మనకి కట్ ఆఫ్ అనేది ఒకటి కాంపిటీషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది రాశారు అనుకోండి, బాగా కొంచెం జీనియస్ పర్సన్స్ ఎక్కువ ఉంటే కనుక కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మనకి కాంపిటీషన్ మీద ఆధారపడి ఉంటుంది, 2 పేపర్ టఫ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది, అండ్ మూడోది ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ పోస్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. పోస్టులు ఎక్కువ ఉన్నాయనుకోండి, కట్ ఆఫ్ అలా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ 100కి 40 45 వచ్చినా సరే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్సి కానిస్టేబుల్ లాస్ట్ టైం అయితే కట్ ఆఫ్ 100 మార్క్స్కి 38% పెట్టారు. ఇలా మనకి చెప్పలేమండి, ఇంత పర్సంటేజ్ వస్తే జాబ్ వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు. బట్ అది పేపర్ టఫ్నెస్ మీద, అలాగే మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మీద, ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి కట్ ఆఫ్ తగ్గిపోతుంటుంది అనమాట. ఓకే, మినిమం క్వాలిఫై అవ్వడానికి అయితే మాత్రం 35% సరిపోతుంది. 35%, కొన్నిటికి 40% అడుగుతాడు. అండ్ 40% రాకపోవడం అంటూ ఎవరికి ఉండదు. కట్ ఆఫ్ సంగతి ఎప్పుడు క్వాలిఫైడ్ కోసం ఆలోచించకుండా మెరిట్ లిస్ట్లో ఉండడానికి మనం ఆలోచించాలి. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ టైంలో చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనకి ఇప్పటి వరకు అకాడమిక్ ఎగ్జామ్ ప్రాబ్లం లేదండి. 3 అవర్స్లో 2 అవర్స్ కూడా పేపర్ కంప్లీట్ చేసి 1/2 అవర్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. 2.5 అవర్స్లో కంప్లీట్ చేసి ఇంకొక 1/2 అవర్ ఇలాగ. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం చాలా తక్కువ టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ నుంచి 200 క్వశ్చన్స్ మధ్యలో ఉంటాయి. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని చెప్పాను కదా, రెడీగా ఉంది నోటిఫికేషన్ అని. దానికి సిలబస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అందులో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 100 మార్క్స్ అండి. ఓకే, అయితే మనకి ఇందులో అరిథమెటిక్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి ఈక్వలే, అండ్ జీకే 25 క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 90% కేటగిరీస్లో 90% కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ రీజనింగ్ అనేది కంపల్సరిగా ఉంటుంది. 90 కాదు, 99%. 1 or 2% ఏమో కానీ మోస్ట్లీ అర్థమెటిక్ రీజనింగ్ అనేది టోటల్ 100%. ఏ కాంపిటేటివ్కి వెళ్ళా, మీరు 10th క్లాస్ తర్వాత గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, వాటికి వెళ్ళా కానీ, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో వెళ్ళా కానీ, డిగ్రీ క్వాలిఫికేషన్స్తో వెళ్ళా కానీ, అండ్ పీజీ క్వాలిఫికేషన్స్తో వెళ్ళా కానీ మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఫర్ సపోజ్ రైల్వేస్ ఉందనుకోండి, ఆ రైల్వేలో మనకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ ఉండదు. ఓకే, అలాగే మనకి ఎస్ఎస్సికి గ్యారెంటీకి ఇంగ్లీష్ ఉంటుంది, బ్యాంకింగ్ గ్యారెంటీకి ఇంగ్లీష్ ఉంటుంది, కానిస్టేబుల్ కొన్ని నోటిఫికేషన్స్ ఉండదు, కొన్ని నోటిఫికేషన్స్ ఉంటుంది. అది మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తుంటారు అనమాట. అలాగే జీకేకి వచ్చేసరికి కూడా కొన్నిటికి జనరల్ స్టడీస్ అని ఉంటుంది. జీకే కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటుంది జీకే కూడా. బట్ కొన్నిటికి బ్యాంకింగ్ సెక్టార్ ప్రిలిమినరీ టెస్ట్కి మాత్రం ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషే ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, ఓన్లీ 1 అవర్ టైము. బ్యాంకింగ్ సెక్టార్లో అయితే మాత్రం టైర్ 1కి మీన్స్ అంటే అక్కడ ప్రిలిమినరీ టెస్ట్ అని మెయిన్స్ అని ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్కి మాత్రం జీకే ఉండదు. ఓకే, తర్వాత మళ్ళీ జీకే ఉంటుంది. సో ఇలా చూసుకుంటే ఇవి 100% ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. బట్ ఇంగ్లీషు జీకే అనేవి అక్కడ నోటిఫికేషన్స్ బట్టి కొంచెం మారుతుంటాయి అన్నమాట. సో ఏది ఏమైనా సరే ఈ 4 సబ్జెక్టుల మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలండి. ఇప్పటి వరకు మీరు స్టేట్ టాపర్ అయి ఉండొచ్చు, క్లాస్ టాపర్ అయి ఉండొచ్చు, అకాడమిక్ టాపర్కి అనేది దానికి అలాగే కాంపిటేటివ్కి సంబంధం లేదు. మీరు ఇంటర్మీడియట్లో సిఈసి చేసి ఉండొచ్చు, ఎంఈసి చేసి ఉండొచ్చు, ఎంపీసీ, కొంతమంది నాన్ మ్యాథ్స్ కూడా ఉంటారు.
ఇప్పుడు సిఈసి హెచ్ఈసి అండ్ అలాగే బైపీసీ నుంచి కూడా మనం కాంపిటెంట్. మనకు కావాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే. నేను బైపీసీ చేశానండి, నాకు మ్యాథ్స్ వేరే పేపర్ ఉంటుందంటే ఉండదండి అలా. అలాగే ఎంపీసీ చేశానంటే జనరల్ స్టడీస్ ఈజీగా ఉండదు, అందరికీ ఈక్వల్ గానే ఉంటుంది ఇక్కడ పేపర్ అయితే మాత్రం. ఓకే, 100% ఈక్వల్ పేపర్ ఉంటుంది. ఓకే, అందువల్ల మనం అగైన్ కాంపిటేటివ్ కోచింగ్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే కొత్తగా ఉంది. మనకేంటంటే ఇటు అకాడమిక్ ఇటు కాంపిటేటివ్ అనేవి తల్లిదండ్రులు లాంటివి. కాంపిటేటివ్ అనేది తండ్రి లాంటిది, ఇక్కడి నుంచి మళ్ళీ వేరేగా మన సంపాదన కోసం చేసేది అనమాట. అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి కదా, ఇప్పుడు వరకు ఏంటి మనం ఇంట్లో ఉన్నట్లు అంటే కాలేజీలో ఉన్నాం అనమాట, అది తల్లి లాంటిది అనమాట అకాడమిక్ అనేది. సో ఇప్పుడు వరకు జస్ట్ మనకి ఇంతవరకు నేర్చుకున్నది ఓన్లీ సర్టిఫికేషన్. మనకి ఇంటర్మీడియట్ అయిందంటే మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, అది డిగ్రీ అయిందంటే డిగ్రీ మనకి సర్టిఫికేట్ వస్తుంది. బట్ మనకి ఈ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్కి మాత్రమే పనికి వస్తుంది. నెక్స్ట్ మనకు జాబ్ రావాలంటే 100% కాంపిటేటివ్లో ఉండే సిలబస్ అంతా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో నేర్చుకుంటే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తే మీకు ఐ థింక్ 17-18 దగ్గరలో ఉంటారు మీరు. ఒక 1 year అయ్యేసరికి బాగా మనం కాంపిటీషన్లో ముందుండి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు 100% ఈ గైడెన్స్ ఏది కావాలన్నా సరే, ఎలా కావాలన్నా సరే, మనకి ఏది 10th క్లాస్తో ఏమున్నాయి, అలాగే ఇంటర్మీడియట్తో ఏమున్నాయి, ఏ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్లో మళ్ళీ టాపిక్స్ ఎలా ఉంటాయి, అన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో ఇప్పుడు చెప్తా కొంత, అండ్ అప్కమింగ్ క్లాసెస్లో కూడా క్లారిటీగా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే, ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఇంగ్లీషు, జీకే అనేవి కొన్నిటికి అప్ అండ్ డౌన్ అవ్వచ్చేమో కానీ అర్థమెటిక్, రీజనింగ్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు, అన్ని కాంపిటేటివ్ ఉంటుంది. అయితే మనకి అర్థమెటిక్, రీజనింగ్ అన్ని కాంపిటేటివ్ ఉంటుందంటే ఒకేలా ఉండదు. కానిస్టేబుల్ అనుకోండి కొంచెం ఈజీ లెవెల్ ఉంటుంది, బ్యాంకింగ్ అనుకోండి టఫ్ లెవెల్, అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఉందనుకోండి ఈజీ లెవెల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ అయితే మీడియం లెవెల్ ఉంటుంది, అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే కనుక టఫ్ లెవెల్ ఉంటుంది. సో ఎవరండి కాల్ చేస్తూనే ఓకే, మళ్ళీ వచ్చిందా సార్? ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్ అనేది, టైమ్ ఈజ్ ద విన్నర్ ఇన్ కాంపిటేటివ్. అకాడమిక్ లో బోల్డ్ టైం మిగిలిపోద్ది మనకి, బట్ కాంపిటేటివ్కి వచ్చేసరికి మాత్రం తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మనం మెరిట్ లిస్ట్లో ఉండాలండి, లేదంటే మాత్రం మనం ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ చేయాలంటే మన దగ్గర కొన్ని టెక్నిక్స్ చాలా అవసరం. సపోజ్ ఎస్పెషల్లీ జీకేలో టెక్నిక్స్ ఏమి ఉండవండి, ఎందుకంటే జీకేలో ఇప్పుడు హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆన్సర్ చెప్తాం, లేదనుకుంటే లేదు, అయిపోయింది. సో దానికోసం ఉండదు. అండ్ ఇంగ్లీష్లో కూడా పెద్దగా టైం వేస్ట్ ఉండదు. వచ్చి మనకి ఎస్పెషల్లీ టైం టేకింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్. సో అర్థమెటిక్లో ఇప్పుడు ఫర్ సపోజ్ అర్థమెటిక్లో ఒకసారి ఇచ్చాడండి క్వశ్చన్, 998,001 స్క్వేర్ రూట్ ఎంత అన్నాడు. ఏంటి క్వశ్చన్ అండి? ఎస్బీఐ పిఓకి వచ్చిందండి క్వశ్చన్. 998,001 వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 998,001? ఎనీబడి? Do you hear me? Hello? Anybody? Oh, sir. It will take some time. Okay, no problem. I will explain everything. Just see, what is the square root of 36? 6, sir. What? Yes, 6. Very good. What is the square root of 81? 9. 9, sir. 9. Very good, very good. Of course, if we don't know that, then what we have to do? 81 square root 9. Okay, you know that. Of course, I don't know. Then what we have to do? We have to do the factorization. Which factorization? Prime factorization. So, prime factorization. Matlab, with 2, not possible. Now, going with 3. 327 ja. Next, 3 how many times? 3 9. Tell me. 9, sir. Yes, very good. 3 9s. 3 9. 3, 3, 3 sir. 3s. Okay. Now, for every 2 digits, you have to take 1 digit. After completion of the factorization,
For every 2, you have to take 1. So this is the actual procedure. Okay, all of you? This is elementary level Yes, sir. procedure. So many procedures are there, so many ways are there to get the square root logic, but I will tell you direct shortcut. Okay, this is actual procedure, general procedure. Okay, now about 36. What is the square root of 36 actually? Tell me. 6. 6, very easy. Why? Because this 6. is a small figure, then only easy to say without using any procedure, without using any shortcut. But if you don't know that, then what you have to do again? Factorization. So is it cancelled with 2? Is it cancelled with 2? Yes. Yes. 2 Yes, sir. 18. Okay, next. 2 2 2 9s. 9s. 9. Next. Is it 3 cancelled with 3. 2? 3 3. No. No, sir. 3. 3 3, sir. 3 3. Now what I am saying, for every 3. 2 digits you have to take 1. So from these 2 2s you have to take single 2, and these 2 3s you have to take single 3. So 2 3s are 6. Actually, 6. This is the procedure, okay? But if you go by procedure, this is the biggest question in crores. 9 crores 99 lakh 80,001 square root is. So it will take more time if you are doing like this, right? Right or wrong? Yes, sir. Okay, then only I will give you some techniques for any square root, for any cube root. Very, very, very helpful for competitive exams in arithmetic, especially for all topics. For mensuration, square roots helpful. For ratio and proportion, square roots helpful. I will explain which competitive and which topics are related to square roots. Okay, square roots helpful for which topics I will explain later. But first of all, direct questions are coming in simplification directly like this. Some questions are helpful for mensuration. In mensuration, he is asking like this: area of a square is 4096 square meters. Then what is its perimeter? He is asking like this. So what is meant by area? Do you know that? Square. Area of a square formula is hello. Side square. Yes, square. S square. Side square. All sides are equal. 4 sides are equal. Such type of diagram is called as square, right? We know this very well. చతురస్రం అంటారు తెలుగులో. Okay, so all sides are equal. That is called as a square. Square area will be, if it is single side value is s, it will be s square, right? What is the perimeter of square? What is the perimeter? 4A. 4. Yes, 4s or 4a. If single side called as s, 4s. If single side called as a, 4a. Okay. So now question is, if area of a square is 4096, then what is its perimeter? Then what we have to do? Find the s value first. S square is equal to 4096 now. Then only you have to find s is what? So if you want s, what we have to do? Square root of 4096, right? We need the square root in mensuration like this. Of course, if you know the square root shortcut, without using pen, we can say that. Otherwise, you have to do 4096 ke liye square root like this. It will take more time. Okay. Understand? Yes, sir. Yes, sir. Okay, let us see. So like this, for suppose same question, area of a square is 9998001, then what is its perimeter? You may ask like this in mensuration. Like that, so many topics are there related to square roots. I will explain in upcoming classes. First of all, what is square root? If x can be written as a into a is called as root x. This is the elementary definition.
We knows very well. Okay. So 9 square is 81. Na? So 81 root is 9. We knows very well. Any doubt? 9 square is how much? 9 square is how much? 81. 81. So 81 square root is 9. Okay, vice versa. Now, what is 99 square? What is 99 square? It will take some time, right? I will give you small logic. 9801. See, 9801, very good. See the logic first without using calculator, without using general solution. We can say 99 into 99 by doing the multiplication, we will get the answer. I agree with you. But time is the winner in competitive. I am already told you, time management is very, very important in competitive exams, right? So, తక్కువ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇమీడియట్ గా వితౌట్ యూజింగ్ దిస్ సొల్యూషన్, అలాగే కాలిక్యులేషన్ మనకి ఎలా చేయరు, అలాగే మనం ప్రత్యేకంగా మల్టిప్లికేషన్ చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి మనకు కొన్ని షార్ట్ కట్స్, కొన్ని లాజిక్స్ అనేవి చాలా అవసరం అండి. ఎస్పెషల్లీ అర్థమెటిక్ లోనే మనం టైం సేవ్ చేసుకోవాలి. మిగతా టాపిక్స్ ఎస్పెషల్లీ జీకే, ఇంగ్లీష్ లాంటివి అయితే మనకు ఆన్సర్ వస్తే చేయొచ్చు, లేదంటే లేదు. అది దానికి టైం వేస్ట్ ఉండదు. బట్ అర్థమెటిక్ లో ఆన్సర్ వస్తుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాంటి వాటికి ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఆన్సర్ వస్తుందండి. మనకేం చేయొచ్చు, ఇలా మనం ఇందాక చెప్పాను కదా 81 కి 36 కి ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ లో చేస్తే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనకి టోటల్ ఉండే టైమే 1 అవర్. అందులో అర్థమెటిక్ కొన్ని ఎగ్జామ్స్కి ఎలా ఉంటుందంటే అర్థమెటిక్ ఓన్లీ 15 మినిట్స్ ఇలా డివైడ్ చేసి ఆన్లైన్లో ఇచ్చేస్తారు అనమాట. అంటే 15 మినిట్స్లో అర్థమెటిక్ చేస్తే చేయడం, లేదా వదిలేయాలి ఇంక పేపర్. సో 15 మినిట్స్లో ఒక క్వశ్చన్ చేస్తే మనం 25 క్వశ్చన్స్ ఎప్పుడు చేస్తాం? సో అందువల్ల తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయడం ఎలా అనేదే మనకు ఆన్సర్ ప్రెసెంట్. ఎస్పెషల్లీ దానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్, అన్ని అనేవి ఇప్పుడు కాదు, కొంత గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇప్పుడు. ఓకే, అప్కమింగ్ క్లాస్లో మ్యాక్సిమం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి 99 స్క్వేర్ మీరు ఎలా చేయొచ్చు, 99 into 99 చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర కాల్కులేటర్ ఉంటే కాల్కులేటర్లో చేయొచ్చు. బట్ కాల్సీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవైలబుల్గా ఇవ్వరు, బయట వదిలేసి వచ్చేయాలి. ఫోన్స్ కూడా మనకి లోపలికి తీసుకెళ్ళినవారు, మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 99 స్క్వేర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, జస్ట్ 9 స్క్వేర్ తెలుసు కదా మనకి. 9 స్క్వేర్ ఈస్ హౌ మచ్? టెల్ మీ. 9 స్క్వేర్ 81. Just give some space in between 8 and 1, right? How many 9s left here? 1 9. Take left side of 8. And 1 0, you have to take right side of 8. This is the shortcut for 99 square. 99 square. Now tell me, 999 square, tell me. What is the first step? Take 9 square. 001. Very good, very good. 81. Give some space. How many 9s left? How many 9s left? 9900 Yes, 99,001. 99,001. Now 4 9 square. What is 4 9 square? 81 999 000. Yes, very good. 998 001. Like this. So 9 square 81. That 81 root is 9. Now iska root 9801 ka root 99. 998 001 ka root 999. Now what is the answer for this question? Not 999, 4 9s. Okay. Yes, sir. 4 9s is your answer. Right or wrong? Right, sir. Okay, like this. If you know the logic, you will get the answer without using pen. Otherwise, it will take more time. Okay. Then only such type of logics very, very, very essential, very, very useful in various competitive exams, in especially arithmetic. Arithmetic subject నుంచి ఖచ్చితంగా ఇలాంటి టెక్నిక్స్ కొన్ని వందల వేలల్లో ఉంటాయండి. మనం అవన్నీ జాగ్రత్తగా నేర్చుకుంటే
ఖచ్చితంగా తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ చేయొచ్చు. అప్పుడు మన మెరిట్ లిస్ట్లో ముందుండి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రకమైన క్లాసెస్ అనేవి కొన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన డేటా అంతా కూడా మ్యాక్సిమం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నా సైడ్ నుంచి అయితే మాత్రం నేను మీకు అందించడం జరుగుతుంది. నా వన్ మోర్ లాజిక్, కొన్ని పర్టికులర్ అన్నీ వచ్చేస్తాయని చెప్పనండి. అంటే మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా ఎగ్జామ్లో వచ్చేదని చెప్పను, బట్ ఎగ్జామ్లో వచ్చే ప్రతిదీ మనం ముందు నేర్చుకునేటట్లు ఉండాలి. సో ఇలా వేరియస్ లాజిక్స్ అన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్కి వెళ్ళేసరికి హెల్ప్ అనేది అవుతుంది. సో చూడండి, ఒకసారి ఇచ్చాడండి మనకి IBPS అంటే బ్యాంకింగ్ సెక్టార్లో, SSC సెక్టార్లో కూడా ఇచ్చాడు. 1 2 3 4 5 4 3 2 1 స్క్వేర్ రూట్ ఎంత? వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 4 5 4 3 2 1? ఒకసారి SSCలో ఇచ్చాడండి క్వశ్చన్. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెప్పాను కదా. So it will take more time by procedure. I will tell you logic, then you will get the answer very easily. 1 square is how much? What is 1 square? Tell me. 1. 11 square? Very good, very good. 11 square? 121. Very good. 121. Now, 111 square. What is 111 square? 1 2 3 2 1. Sorry. 1 2 See, 3 2 1. Very good, very good. In 111, how many ones are there? In 111, how many ones are there? 3. 3 ones are there. Take 1 2 3 ascending order. Again comes down to descending order. 3 already is there. 2 1. This is the logic. Okay. And next 4 1 square. Tell me the answer. 4 1 square. 1 2 3 4. 1 Very good. 2 3 4 2 No, 3 2 1. 1. Very good. 4 ones are there. You have to take ascending order up to 4 and descending order up to 1. 3 2 1. Okay. Now, if you observe carefully, here 2 is the bigger number. So square root will be 2 ones. Here 3 is the bigger number. Square root is 3 ones. Here 5 is the bigger number. What is the square root here? 5 1. Very good. 5 ones is the answer. Like this, such type of logics చాలా 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 ఉంటాయండి. ఇవి రెండు చెప్పానని కాదు, కొన్ని వందల వేలల్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అలాగే మనకి అర్థమెటిక్లో వేరియస్ టాపిక్స్కి ఇవి హెల్ప్ అవుతాయి. ఎలా హెల్ప్ అవుతాయి అనేది ముందు ముందు చెప్పుకుంటాం. సో మీకు ఇప్పుడు మామూలుగా ఒక 4 లాజిక్ చెప్పినట్లు ఏం చెప్పాను? 9 స్క్వేర్ 99 స్క్వేర్ అంటే అన్ని 9s ఉండేటప్పుడు ఏం చేయాలి, అన్ని 1s ఉండేటప్పుడు ఏం చేయాలి స్క్వేర్స్కి. అలాగే ఆపోజిట్గా మనకి స్క్వేర్ రూట్ వచ్చినట్టు 99 స్క్వేర్ 9801 అయితే 9801 స్క్వేర్ రూట్ అడగొచ్చు. ఒక్కోసారి స్క్వేర్ అడగొచ్చు డైరెక్ట్గా, ఒక్కోసారి స్క్వేర్ రూట్ అడగొచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు మనం అలా కాకుండా ఇవి పర్టికులర్ అండి, పర్టికులర్ కానీ యూనివర్సల్ నేర్చుకోవాలి మనం. ఓన్లీ పర్టికులర్ అంటే అన్ని 9s ఉంటేనే ఆ షార్ట్ కట్ అప్లై అవుతుంది, అన్ని 1s ఉంటేనే ఈ షార్ట్ కట్ అప్లై అవుతుంది. అలా కాకుండా యూనివర్సల్ ఎలా చేయాలి అనేది చేయడానికి కంపల్సరిగా మీరు కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకోవాల్సిన, బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా మనకి 20 టేబుల్స్ మీరు నేర్చుకోవాలండి. ఓకే, 20 టేబుల్స్ అప్ టు 20 అంటే 20s వరకు నేర్చుకోవాలి. మోస్ట్లీ మనకి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 9th టేబుల్ ఉందనుకోండి, 9 10 90 అంతవరకు నేర్చుకుంటాం. అలా కాదు, 9 11 9 12 9 13 9 అలా 9 20s వరకు నేర్చుకోవాలి. ఇప్పుడు 12th టేబుల్ ఉందనుకోండి, 12 10 120 వరకే మనం నేర్చుకుంటాం. అది కాదండి, 12 20s వరకు నేర్చుకోవాలి. ఇలా మనకి 20 టేబుల్స్ 20s వరకు మీరు నేర్చుకుంటే నేను చెప్పే షార్ట్ కట్స్ దానికి రిలేటెడ్గా హెల్ప్ అవుతాయి. ఎలా హెల్ప్ అవుతాయి అనేది అప్కమింగ్ క్లాసెస్లో మీకు తెలుస్తుంది. బట్ బేసిక్గా మీరు నేర్చుకోవాల్సింది ఇది. మీరు వీటికి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు, 20 టేబుల్స్ నేర్చుకోవాల్సిందే. అంటే కొన్ని ఏదో టేబుల్స్ షార్ట్ కట్స్ ఉంటాయి కానీ ఆ షార్ట్ కట్స్ వద్దు. ఇప్పుడు 9th టేబుల్ ఉందనుకోండి, 0 1 2 3 4 5 6 7 8 Yes, 9 9 0 1 2 3 4 5 6 7 8 9
Okay, just these are for WhatsApp messages only, not for competitive, right? ఓకే, సో బట్ మీరు మాత్రం ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ మనకు అవసరం లేదు, కంపల్సరీగా బై హార్ట్ చేయాల్సిందే. 20 టేబుల్స్ 20s వరకు మనకి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఒకటోది. అలాగే మీరు ఒక 30 స్క్వేర్స్ నేర్చుకోవాలండి. ఎన్ని స్క్వేర్స్ నేర్చుకోవాలి? 30 స్క్వేర్స్ మీరు బై హార్ట్ చేయాలి అంతే. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్సే. మీరు 30 స్క్వేర్స్ నేర్చుకుంటే నేను 1 crore వరకు కూడా ఉండే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ తాలూకు షార్ట్ కట్స్ ఇస్తాను మీకు. క్యూబ్ రూట్స్, క్యూబ్స్ అన్ని షార్ట్ కట్స్ ఇస్తాను. బట్ మీరు బేసిక్ గా ఇవి బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేయకుండా అయితే మళ్ళీ వాటికి మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకూడదని, ఇంకంతకంటే ఏం లేదు. ఎక్కడో మనకి 19 స్క్వేర్ వచ్చింది అనుకోండి, వాట్ ఈజ్ 19 స్క్వేర్? 19 స్క్వేర్, ఎక్స్క్యూజ్ మీ, 361 సార్. వెరీ గుడ్, లైక్ దట్. బట్ ఫాస్ట్ గా చెప్పాలి, ఆ ల్యాగ్ ఉండకూడదు. వన్ సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఓకేనా? ఇప్పుడు ఓకే, మీరు ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి. వాట్ ఈస్ 12 స్క్వేర్? 144. లైక్ దట్. స్పీడ్ అనేది చాలా అవసరం అండి, అండ్ యాక్యురసీ కూడా ఉండాలి అట్ ద సేమ్ టైం. సో స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది కాంపిటేటివ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నెంబర్ ఆఫ్ మినిట్స్ ఆల్వేస్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో కొన్ని ఉంటాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తో ఉంటాయి, డిగ్రీతో ఉంటాయి. దేనికున్నా కానీ తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ చేయాలి. అందువల్ల ఈ టెక్నిక్స్ అన్ని కూడా. అయితే మీరు ఒక 30 స్క్వేర్స్ నేర్చుకుంటే ఇంకెంత పెద్ద స్క్వేర్ అయినా నేను ఇస్తాను షార్ట్ కట్ మీకు. ఆ తర్వాత 31 స్క్వేర్ ఎలా చేయాలి నేను చెప్తా షార్ట్ కట్. వితౌట్ యూజింగ్ పెన్ మీరు చేస్తారు, కానీ మీ దగ్గర బేసిక్స్ ఇవి ఉండాలి. ఏంటవి? టేబుల్స్ నేర్చుకోవాలి, అలాగే 30 స్క్వేర్స్ బాగా బై హార్ట్ చేయాలి, అలాగే ఒక 20 క్యూబ్స్ బై హార్ట్ చేయాలి. 20 క్యూబ్స్, క్యూబ్ అంటే తెలుసు కదా, ఓకే? సో 1 క్యూబ్ 1 into 1 into 1 1. 2 క్యూబ్, స్క్వేర్ అంటే 2 times మల్టిప్లికేషన్ ఉంటుంది, క్యూబ్ అంటే 3 times మల్టిప్లికేషన్ ఉంటుంది అంతే. 2 క్యూబ్ ఎంత అండి? 8 sir. 3 క్యూబ్ 27. 4 క్యూబ్ 64. 5 క్యూబ్ 125. 6 క్యూబ్ 216. 7 Yes, క్యూబ్ 343. 343. 8 క్యూబ్ 512. 9 cube 729. 10 cube 1000. 11 cube 1331. 12 cube 1728. 13 cube 2197. 14 cube 2744. 15 cube 3375. 16 cube 4096. 17 cube 4913. 18 cube 5832. 19 cube 6859. 20 క్యూబ్ 8000. ఇలా మనకి 20 క్యూబ్స్ బాగా బై హార్ట్ చేయాలి. నేనే బై హార్ట్ చేస్తాను కాబట్టి మీరు కుర్రోళ్ళు ఇంకా బాగా బై హార్ట్ చేయాలి, తప్పదు. ఓకే రైట్. సో 20 క్యూబ్స్ వరకు కూడా మీరు బై హార్ట్ చేస్తే ఓకే, 200 క్యూబ్స్ వరకు కూడా మీకు నేను షార్ట్ కట్ ఇస్తాను. 200 క్యూబ్స్ వరకు క్యూబ్ రూట్స్ కూడా మీకు నేను షార్ట్ కట్స్ ఇస్తాను విత్ ఇన్ షార్ట్ టైం. నెక్స్ట్ క్లాస్ లోనే మీకు నేను షార్ట్ కట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. బట్ మీరు ముందుగా ఇవి నేర్చుకుంటేనే, ఇవి నేర్చుకోకపోతే అవి షార్ట్ కట్స్ మీకు అంతగా క్లారిటీ అవ్వదు. ఓకే, ఎందుకు క్లారిటీ అవ్వదు ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 191 స్క్వేర్ అని చెప్పి నేను అడిగాను అనుకోండి, దీనికి నేను షార్ట్ కట్ ఇస్తాను, కానీ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఎలా అంటే ఫర్ సపోజ్ చూడండి, 21 స్క్వేర్ షార్ట్ కట్ కావాలనుకోండి. మనకి 21 స్క్వేర్ షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ ప్లస్ 1 ఉంటే అప్లికబుల్ అవుతుందండి. కండిషన్స్ అప్లై అవుతాయి షార్ట్ కట్స్ కి, కొన్నిటికి యూనివర్సల్ ఉంటాయి. పర్టికులర్ చూద్దాం. ఇది 1కి 1 తీసుకోండి, యూనిట్స్ ప్లస్ లో 1 ఉంటేనే అప్లికబుల్ అవుతుంది. సో 21 స్క్వేర్, టేక్ 1 for 1 ఫస్ట్ స్టెప్. ఓకే, వాట్ ఈస్ ద రిమైనింగ్ ఫిగర్? ఈ 1 తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఫిగర్ ఏముంటుందండి చెప్పండి? 2 అంతే కదా. 21 లో 1 డిలీట్ చేసిస్తే ఇంకా 2 మిగులుతుంది కదా. 2కి 2 యాడ్ చేయండి, 4. 2ని 2తో మల్టిప్లై చేయండి, 4 అంతే. నౌ 31 స్క్వేర్, 31 స్క్వేర్. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను మీకు? ఇక్కడ 1 ఉంటే అప్లికబుల్ అవుతుందని చెప్పాను. 1కి 1 తీసుకోండి, అది ఫస్ట్ స్టెప్ రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెరీ గుడ్ 3కి 3 యాడ్ చేయాలి. 3కి 3 ఏం చేయాలి? యాడ్ చేయాలి. 3 + 3 ఎంత?
6. 6. 6. Six. Again 3 into 3 is 3 into 3 is 9. This is the logic. Now what is 41 square? 1681. Yes, Yes, sir. very good. Take 1 for 1 first step. Second step is 4 plus 4, 8. 8. And next step is 4 into 4, 16. 16. We knows very well 41 into 41 manipulation we knows, but at least it will take 30 seconds, but you will get the answer in 3 seconds. 20 seconds సేవ్ చేసుకుంటున్నాం కదా, ఇలా మనకి సేవింగ్స్, టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ వాట్ అబౌట్ 51 స్క్వేర్? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది. 51 స్క్వేర్ 2510. See, according to our logic, 1కి 1 తీసుకున్నాం ఫస్ట్ స్టెప్, రైట్? 5 plus 5 ఎంత? 10. 10. 5 into 5 ఎంత? 25. 25. So answer is 25101. 25101. But wrong answer. ఎందుకు రాంగ్ అంటే చెప్తాను చూడండి. ఇదే సేమ్ రూలేనండి, రూల్స్ సేమ్. ఇప్పుడు మనకి షార్ట్ కట్స్ ఎలా ఉంటాయంటే పవర్ లాంటిదండి. మనకి లైటింగ్ వస్తుంది, గాలి వస్తుంది, ఎయిర్ వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం కరెక్ట్గా యూటిలైజ్ చేయలేదు అనుకోండి, షాక్ కూడా ఇస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి అన్నమాట, అన్నిటికీ ఒకేలా వెళ్ళిపోకూడదు. చిన్న అమెండ్మెంట్, రూల్ అయితే సేమ్, నేను చెప్పిన షార్ట్ కట్ రాంగ్ కాదు, అండ్ మీరు చేసిన ప్రొసీజర్ కూడా రాంగ్ కాదు, కానీ అక్కడ ఆన్సర్ మాత్రం రాంగ్. ఇద్దరు నా సైడ్ నుంచి అయినా మిస్టేక్ అయ్యి ఉండాలి, మీ సైడ్ నుంచి అయినా మిస్టేక్ అయ్యి ఉండాలి. బట్ మీ సైడ్ నుంచి మిస్టేక్ లేదు, నా సైడ్ నుంచి మిస్టేక్ లేదు. నేను చెప్పిన రూలు కరెక్టే, మీరు చేసిన మెథడు కరెక్టే, బట్ ఒక చిన్న అమెండ్మెంట్స్ అనేవి అప్లై చేస్తుండాలి. ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు వరకు మనకు ఆ ప్రాబ్లం రాలేదు, కానీ 51కి వచ్చేసరికి 51 స్క్వేర్ చూడండి ఒక్కసారి. 1కి ఏం చేయమన్నాను? 1 తీసుకోమని చెప్పాను ఫస్ట్ స్టెప్, రైట్? అండ్ నెక్స్ట్ 5 plus 5 ఎంత అండి? 5 plus 5 10. 10కి 10 వేయకూడదండి, 0 వేసి 1 అనేది క్యారీస్ లో పెట్టుకోవాలి. డబల్ డిజిట్ వచ్చినప్పుడు కానీ త్రిబుల్ డిజిట్ వచ్చినప్పుడు కానీ ఓన్లీ యూనిట్ డిజిట్ వేసుకొని రిమైనింగ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. క్లియర్? అదొక్కటే చిన్న అమెండ్మెంట్, రైట్? తక్కినంత మామూలే. మళ్ళీ 5 into 5, 5 square is how much? 5 into 5 25. 25కి 1 యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు మామూలుగా చెక్ చేసుకోండి. 2601 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సార్ ఏదో షార్ట్ కట్ చెప్పారు, 25101 వచ్చింది, మామూలుగా చేస్తే 2601 వస్తుందని చెప్పేసి నన్ను బ్లేమ్ చేయకూడదు, అలాగని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే, ఇలా చిన్న చిన్నవి అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఎలాంటి క్వశ్చన్స్కి ఎలా చేయాలి, షార్ట్ కట్ తెలిసినా సరే మనకు ఆ నెక్స్ట్ కొంచెం అప్కమింగ్ వచ్చేసరికి కొన్ని మార్పులు ఉంటాయి అనమాట, అది ఎలా చేయాలో కూడా మీకు చెప్తుంటాను. టెల్ మీ 61 స్క్వేర్. నేను చెప్తాను చూడండి, ఇంకొకసారి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వినండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? 1. సెకండ్ స్టెప్ ఏంటి? 6కి 6 యాడ్ చేయాలి. 12లో యూనిట్ డిజిట్ 2 కాబట్టి 1 క్యారీ చేయాలి. అండ్ నెక్స్ట్ 6 స్క్వేర్ లేదా 6 into 6 36, 1 యాడ్ చేస్తే 37. ఓకే, ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Okay, thank you. Now Yes, sir. tell me 71 square. What is your good name, sir? 71 square, tell me. 71 square 10 seconds కంటే తక్కువలో చెప్పాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. ఫస్ట్ స్టెప్ ఏంటి? 1కి 1 తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1కి 1 తీసుకున్నాం. సెకండ్ స్టెప్ 7కి 7 యాడ్ చేయాలి. 7కి 7 యాడ్ చేస్తే 14, 4 వేసుకొని 1 క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ 7 into 7 ఎంత? 7 into 7 49కి 1 యాడ్ చేయాలి. 50. ఇలా మనం ఏదైనా చేయాలి. సపోజ్ 121 స్క్వేర్ చెప్పండి. 121 స్క్వేర్. See, 1 for 1. Next remaining figure is 12, right? What is the remaining value? 12. 12 plus 12 plus 12. 24. 24 to carry forward
12 12s are 144. 144 plus 2 146. like this. 191 square. I'm already asked this question. I'm already told you 191 square. Take 1 for 1. What is the remaining value? 19. 19 plus 19, 38. 38. 3 carry forward. And 19 square. 361. 19s are 361. 361 plus 3. Then only I am saying you must by heart 30 squares. అప్పుడు 19 స్క్వేర్ ప్రాబ్లం ఉండదు కదా మనకి. 19 స్క్వేర్ ఫాస్ట్ గా మనకి ఇక్కడ బై హార్ట్ చేస్తాం అనుకోండి, వెంటనే మనం ఇక్కడ అప్లై చేయడానికి అవుద్ది. మన షార్ట్ కట్ కూడా ఫాస్ట్ గా వస్తుంది. అలా కాకుండా మనం ఇది చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఈ 19 into 19 పక్కకి వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాలి. అప్పుడు షార్ట్ కట్ కూడా వ్యాలిడ్ అవ్వదు, అంటే టైం కొంచెం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల బేసిక్ గా మీరు ఒక 30 స్క్వేర్స్, ఒక 20 క్యూబ్స్ నా నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటే మీకు నేను 1 crore వరకు కూడా ఎలా చేయాలనేది అన్నిటికీ షార్ట్ కట్స్, ఇలాంటివన్నీ కూడా యూనివర్సల్. ఇప్పుడు ఓన్లీ పర్టికులర్ చెప్పాను, అన్ని 1s ఉంటే చెప్పాను, అన్ని 9s ఉంటే చెప్పాను, ఇన్స్ ప్లేస్ లో 1 ఉంటే చెప్తాను. కానీ ఫర్ సపోజ్ మారిపోతుంటాయి, మారిపోయినప్పుడు ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. బట్ మీరు నాకు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి 30 స్క్వేర్స్ 20 క్యూబ్స్ అందరినీ అడుగుతా, మీరు బై హార్ట్ చేసి రెడీగా ఉంటే మీకు 1 crore వరకు షార్ట్ కట్స్ ఇస్తా. ఈ షార్ట్ కట్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, మీకు చెప్పాను కదా, పోలీస్ జాబ్స్ కానీ, ఎస్ఎస్సిలో జాబ్స్ కానీ, ఆర్ఆర్బి జాబ్స్ కానీ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే డిగ్రీ అవ్వాలి, పీజీ అవ్వాలి, అప్పుడెప్పుడో చూద్దామని అనుకుంటారు. కానీ కాంపిటీషన్ చాలా హైగా ఉందండి. అందువల్ల ఎప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే, ఓకే, 20 years లోపు మీరు జాబ్ కొడితే మనకి మంచి గ్రోత్ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో 23, 24 తర్వాత స్టార్ట్ చేద్దామంటే ఈ లోపు మనకి చాలా కష్టం అయిపోతుంది. అందువల్ల మనకి చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే కాంపిటేటివ్లో ఉంది. థ్యాంక్ యూ ఆల్. ఓకే, అప్కమింగ్ క్లాసెస్లో మీకు మొత్తం Thank you, sir. టోటల్ షార్ట్ కట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.